హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ఛాన్సీ. ఈరోజు వీడియోలో సంవత్సరం పాటు నిల్వ ఉండే టమోటో పండు మిరపకాయ ఊరగాయ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఎండాకాలం కదండి, ఎండలు బాగా ఉన్నాయి. టమోటాలను ఎండపెట్టుకుని ఊరగాయ పెట్టుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. ముందుగా టమోటాలను వాటర్లో వేసి కడుక్కొని నీట్గా తేమ లేకుండా ఆరబెట్టి తుడిచేసిన తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఏమాత్రం తేమ లేకుండా చూసుకోవాలి. కట్ చేసుకున్న ముక్కలన్నింటినీ ఇలా డబ్బాలోకి వేసుకున్నాను. ఏదైనా ప్లాస్టిక్ డబ్బాలు కానీ లేదా జాడీల్లో కానీ వేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక 3 కిలోల టమోటాలు కట్ చేశాను. తర్వాత ఇందులో పసుపు వేసుకోవాలి. అలాగే తగినంత ఉప్పు వేసుకొని ఊరపెట్టుకోవాలి వీటిని. ఈ విధంగా పసుపు ఉప్పు వేసిన తర్వాత వీటినంతా ఒకసారి కలియబెట్టి మూత మూసి ఉంచి పక్కన పెట్టుకోవాలి. 2 రోజుల పాటు వీటిని బాగా ఊరనివ్వాలి. ఈ విధంగా 2 రోజుల పాటు పక్కన పెట్టిన తర్వాత వీటిని ఇప్పుడు ఇందులో ఉన్న రసాన్నంతా పిండేసేయాలి. గట్టిగా పిండేసి రసాన్ని సపరేట్ చేసుకోవాలి. ఈ విధంగా కొంచెం కొంచెంగా తీసుకొని గట్టిగా పిండేసి తొక్కను మాత్రం పక్కన సపరేట్ చేసుకోవాలి రసంలో నుంచి. ఈ విధంగా మొత్తం టమోటానంతా ఇలా జ్యూస్ని తొక్కను సపరేట్ చేసుకోవాలి. ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత ఈ జ్యూస్లో ఒక 300 గ్రామ్స్ వరకు నేను చింతపండు వేసుకుంటున్నాను. టమోటా పులుపును బట్టి వేసుకోవాలి. నేను తీసుకున్న టమోటా కాస్త బాగా పుల్లగా ఉన్నాయి, అందుకని 300 గ్రామ్స్ తీసుకున్నాను. టమోటా పులుపును బట్టి దాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా చింతపండును ఈ టమోటా రసంలోకి వేసుకోవాలి. ఈ రసాన్ని కూడా ఎండలో పెట్టుకోవాలి. తర్వాత మనం పిండి పెట్టుకున్నాం కదా టమోటా తొక్కలు, వీటిని కూడా ఎండలో పెట్టి ఆరబెట్టుకోవాలి. ఒక 2 నుంచి 3 రోజుల వరకు బాగా డ్రై అయ్యే వరకు ఎండించుకోవాలి. ఎక్కడ తేమ అనేది ఉండకూడదు, బాగా డ్రై అయిపోవాలి టమోటాలు. ఒక రోజు తర్వాత ఇలా ఎండాయి, పూర్తిగా ఎండించుకోవాలి వీటిని. ఇలా బాగా డ్రై అయిపోయిన టమోటాలను ఇప్పుడు రోట్లో వేసి రుబ్బుకోవాలి. మనం నానబెట్టుకున్న టమోటా జ్యూసు, చింతపండు, తర్వాత పండు మిరపకాయలను వేసుకొని రోట్లో రుబ్బుకోవాలి. పండు మిరపకాయతో టమోటా ఊరగాయ చాలా రుచిగా ఉంటుంది. అందుకోసమని నేను పండు మిరపకాయలు వేస్తున్నాను. పండు మిరపకాయలు కచ్చాపచ్చాగా రుబ్బుకున్న తర్వాత మనం ఎండపెట్టుకున్న ఈ టమోటా తొక్కలు కూడా వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. మామూలుగా మనం టమోటాలను ఉడికించి టమోటా ఊరగాయ పెట్టుకుంటే ఎక్కువ కాలం నిల్వ ఉండదు, త్వరగా పాడవుతూ ఉంటుంది. ఇలా టమోటాలను ఎండపెట్టి ఊరగాయ పెట్టుకుంటే సంవత్సరం రోజుల పాటు పాడవకుండా ఉంటుంది. ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగా కూడా ఉంటుంది పండు మిరపకాయ వేసి పెట్టుకుంటే. ఇవి కాస్త నలిగిన తర్వాత మనం చింతపండు నానబెట్టి పెట్టుకున్న ఈ టమోటా రసాన్ని కూడా కొంచెం కొంచెంగా వేసుకొని మొత్తం మెత్తగా రుబ్బుకోవాలి. ఒకేసారి ఎక్కువగా వేసుకుంటే ఎగిరి పడుతూ ఉంటుంది, అందుకని కొద్ది కొద్దిగా వేసుకొని మొత్తాన్ని రుబ్బుకోవాలి. మనం పక్కన పెట్టుకునే టమోటా రసము తొక్కకి కరెక్ట్గా సరిపోతుంది. గట్టిగా రుబ్బుకోవాలి. చూసారా, ఈ విధంగా బాగా మెత్తగా రుబ్బుకున్న తర్వాత దీన్ని ఒక గిన్నెలోనికి సపరేట్ చేసుకోవాలి. తర్వాత
ఆవాలు, జీలకర్ర, మెంతులు వీటన్నింటినీ వేయించుకొని వాటిని ఇలా మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అలాగే ఒక 5-6 వెల్లుల్లిపాయలు ఇలా పొట్టు తీసుకొని కచ్చాపచ్చాగా దంచుకోవాలి. తర్వాత స్టవ్ మీద పెనం పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో కాస్త ఆవాలు, అలాగే జీలకర్ర, వీటితో పాటు కాస్త ఉద్దిపప్పు వేసుకుంటే ఊరగాయ తినేటప్పుడు మంచి రుచిగా ఉంటుంది. అందుకోసమని ఉద్దిపప్పు కూడా ఒక 2 టేబుల్ స్పూన్స్ ఉద్దిపప్పు కూడా వేసుకొని వేయించుకోవాలి. అలాగే ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇవంతా వేగిన తర్వాత మనం దంచి పెట్టుకున్నాం కదా వెల్లుల్లి రెబ్బలు, వాటిని కూడా ఇందులో వేసుకొని బాగా వేయించుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇవంతా బాగా వేగిన తర్వాత ఇందులో మనం రుబ్బి పెట్టుకున్న టమోటాను వేసుకోవాలి. ఇక్కడ టమోటాను ఎందుకు ఆయిల్లో వేస్తున్నానంటే మనం పండు మిరపకాయలు వేసుకున్నాం కూడా అందులో తేమ ఉంటుంది. అందుకోసమని ఆయిల్లో వేసుకుంటున్నాను. అదే కారం వేసుకుంటే ఆయిల్లో వేయాల్సిన అవసరం లేదు. పోపును నేరుగా ఈ టమోటాలోకి వేసుకోవచ్చు. పండు మిరపకాయలో ఉండే తేమ అంతా ఎగిరిపోయే వరకు దీన్ని బాగా వేయించుకోవాలి. మనం రుబ్బి పెట్టుకున్న టమోటాను అంతటిని ఇందులో వేసుకొని బాగా ఉడకనివ్వాలి. ఇందులో ఉన్న తేమ అంతా ఎగిరిపోయేలాగా ఇలా బాగా వేయించుకోవాలి. ఈ విధంగా బాగా వేగిన తర్వాత ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవాలు, మెంతులు, జీలకర్ర పౌడర్ ఉంది కదా అది వేసుకొని అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. తిరిగి ఒక 5 నిమిషాల పాటు దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆపేసి చల్లారనివ్వాలి. ఇలా చేసి పెట్టుకుంటే సంవత్సరం పాటు నిలువ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.